సార్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు సార్. ఏపీలో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అంటే తీవ్ర స్థాయిలో వైలెన్స్ జరగబోతుందని చెప్పారు సార్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచారు సార్. అయితే ఈ రెండిటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు సెక్యూరిటీ పెంచాల్సి వచ్చిందంటారు సార్? ఇప్పుడు ఇది 2 విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫజిల్గా మారిపోయింది. ఎందుకంటే సడన్గా చంద్రబాబుకు ఎందుకు సెక్యూరిటీ పెంచారు? ఆల్రెడీ ఆయనకు Z+ సెక్యూరిటీ దేశంలోనే ఓన్లీ 40 మందికి మాత్రమే Z+ సెక్యూరిటీ ఉంది. అట్లాంటిది చంద్రబాబుకు ఉంది. ఆల్రెడీ ఉన్న దాన్ని కాకుండా ఇంకా పెంచారు. మామూలుగా ఆయనకి ఇప్పుడు 12+12 చేశారు. 12 మెంబర్స్తో ఆయనకి సెక్యూరిటీ ఉందన్నమాట. దాన్ని NSG అంటారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. తర్వాత ఇప్పుడేమో SPG ఇచ్చారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది మామూలుగా PMకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ఇలాంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇలాంటి వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పుడు 12+2 24 మందిని యాడ్ చేశారనమాట. ఓకే. సో ఓవరాల్గా చంద్రబాబు సెక్యూరిటీ మొత్తం 183 మంది ఉంటారు ఇప్పుడు. సో ఇంత సెక్యూరిటీ ఆయనకి ఎందుకు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఏమీ టెర్రరిస్ట్ యాక్టివిటీ లేదు, నక్సలైట్ ఇది ఆయన టార్గెట్ కాదు. సో అంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు సడన్గా అనేది ఒక పజిల్గా మారింది. దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇదొక అంశం. రెండవ అంశం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా వైలెన్స్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అందుకని June 13th వరకు అక్కడ నిఘా పెట్టాలి. అందుకని ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక బలగాలను అక్కడ మోహరించాలి అని రికమెండ్ చేసింది హోమ్ మినిస్ట్రీకి. సో ఈ 2 మనం పెట్టుకొని చూస్తే చంద్రబాబుకి ఎవరి నుంచి ఫస్ట్ థ్రెట్ ఉంది? దానికి ఒకటి చెప్తున్నది ఏమంటే, వాళ్ళు వచ్చి సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మన విజయవాడకి వచ్చి ఇక్కడంతా కరకట్ట దగ్గర ఈయన ఇల్లు, తర్వాత ఆఫీసు, తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కరకట్ట వరకు ఆ రూట్ అంతా కూడా మొత్తం చెక్ చేశారు. ఎక్కడ ఈయన మీద అటాక్ జరగడానికి పాసిబిలిటీ ఉంది అనే యాంగిల్లో నుంచి కూడా వాళ్ళు చేశారు. అంటే ఏదో ఒక నిర్దిష్టంగా ఈయన మీద అటాక్ జరగబోతుంది, జరిగే పాసిబిలిటీ ఉంది అని తెలిస్తే కానీ ఈ స్థాయిలో సెంట్రల్ నుంచి సెక్యూరిటీ ఏజెన్సీలు వచ్చి చేయడం అనేది జరగదు మామూలుగా. సో అది ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది ఒకటి. రెండవది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, స్పెషల్ పోలీస్ ఫోర్సు, తర్వాత కేంద్ర పారామిలిటరీ బలగాలు CRPF, CISF ఈ బలగాలను కూడా 19th వరకు మోహరించాలని చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అల్లర్లన్నీ కూడా దాదాపు కంట్రోల్కి వచ్చాయి. సిట్టు రంగంలోకి దిగింది. ఆల్రెడీ అనంతపూరు, పల్నాడు ఎస్పీలని సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ రమాకాంత్ అనుకుంటా ఆయన, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. పల్నాడు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపు ఒక 12 మంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, ఇంక్లూడింగ్ అక్కడ మన తాడిపత్రి దగ్గర ఇటు పల్నాడు ఏరియాల్లో కూడా DSP స్థాయి, CI స్థాయి అధికారులని సస్పెండ్ చేశారు. ఓవరాల్గా తాడిపత్రి నుంచి వాళ్ళ 2 గ్రూపుల నాయకులైన JC ప్రభాకర్ రెడ్డిని, ఇటు పెద్దారెడ్డి ఇద్దరిని కూడా అక్కడ నుంచి తరలించేశారు. అక్కడ ఎవరు లేరు, 144 సెక్షన్ కంట్రోల్ ఉంది. అట్లాగే ఇక్కడ కూడా 3 ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళని. సో ఎక్కడ కూడా పెట్రోల్ బాంబులు అలాంటివి ఉంటే పోయి వశం చేసుకుంటున్నారు. అరెస్టులు కూడా ఈరోజు కూడా 17 మందిని అరెస్ట్ చేశారు అక్కడ. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అండర్ కంట్రోల్ ఉంది. తిరుపతిలో కూడా పులవర్తి నాని మీద దాడి జరిగితే దానికి కూడా 14 మంది దాకా ఇప్పుడు అరెస్ట్ చేశారు, అక్కడ కూడా కంట్రోల్లో ఉంది. సో ఈ మేజర్గా ఈ 3 ఏరియాలు, తిరుపతి, తాడిపత్రి, పల్నాడు ఏరియా, ఈ 3 ఏరియాల్లో ప్రధానంగా ఉంది. ఈ 3 ఏరియాలు ఇది కాకుండా దాదాపు 170కి పైగా పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారు, సెన్సిటివ్. సో సిట్ ఇప్పుడు రంగంలో దిగింది కాబట్టి మొత్తం దిద్దుబాటు చర్యలంతా చేపట్టింది. సో అండర్ కంట్రోల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ.
ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచే చంద్రబాబుకి థ్రెట్ ఉండాలి. వైసీపీ వాళ్ళు ఎందుకు చంద్రబాబు మీద దాడి చేసే అవకాశం ఉంది? దీనికి 2 పాజిబుల్ విశ్లేషణలు ఉన్నాయి. ఒకటేమో వైసీపీ ఓడిపోబోతుంది, ఓడిపోయినప్పుడు వాళ్ళ అక్కసు తీర్చుకోవడానికి చంద్రబాబు మీద హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. సో అందువల్ల చంద్రబాబుకి ప్రొటెక్షన్ అవసరం అనేది ఒక తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నది. వైసీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు, అందుకని జగన్ కూడా వెళ్ళిపోయాడు. జగన్ లేని టైంలో వైసీపీ వాళ్ళ రౌడీ బృందం ఒకటి దాడి చేసే అవకాశం ఉంది. దీనికి వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, గతంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు లోపల పెట్టి గేటుకి తాళం వేశారు. అట్లాగే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్ షో చేస్తున్నప్పుడు కూడా ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. కాబట్టి చంద్రబాబుకి థ్రెట్ అనేది వైసీపీ నుంచే ఉంది. దానికి కారణం వైసీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు అనేది వాళ్ళ నెరేటివ్. రెండో వెర్షన్ ఏంటంటే, రివర్స్లో వైసీపీ గెలవబోతుంది, గెలిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆ క్రమంలో చంద్రబాబు మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రొటెక్షన్ అవసరం అనేది రెండో వెర్షన్. ఇక్కడ ఏంటంటే, జగన్కి ఎందుకు ప్రొటెక్షన్ లేదు? మరి ఇదే యాంగిల్ నుంచి తెలుగుదేశంలో కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం జరుగుతున్న అల్లర్లు చూస్తే 2 వైపులా ఇవి కనిపిస్తుంది. ఇప్పుడు తాడిపత్రి ఉంది, ఇందాకే సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో పోలీసులే పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి లోపల ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు అన్నీ ధ్వంసం చేసి చివరికి సీసీటీవీలను కూడా ధ్వంసం చేస్తున్న ఫుటేజ్ బయటకు వచ్చింది. అంటే పోలీసులే తెలుగుదేశం తరపున వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి దాడి చేశారు. క్లియర్గా ఫుటేజ్ బయటకు వచ్చింది. అట్లాగే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పల్నాడులో మాచర్ల దీంట్లో ఆయన ఇంటి మీద 150 మంది దాడి చేసి వాళ్ళ మామని గాయపరిచారు. వాళ్ళ కొడుకు కూడా చిన్న గాయాలయ్యి. సో ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. సో తెలుగుదేశం వాళ్ళు కొన్ని చోట్ల చేస్తుంటే, కొన్ని చోట్ల ఇప్పుడు తిరుపతి ఉంది, వాళ్ళు ఫస్ట్ అయితే అక్కడ కూడా పులవర్తి నాని మనుషులు పోయి అక్కడ గొడవలు చేశారు, తగలబెట్టారు ఇండ్లు. దానికి ప్రతీకారంగానే వాళ్ళు వచ్చి చేశారనే ఒక నెరేటివ్ ఉంది. ఏదేమైనా వీళ్ళు దాడులు ముందు వీళ్ళు చేశారా లేదో పక్కన పెడితే, చాలా యాక్టివ్గా అయితే తెలుగుదేశం ప్రవర్తిస్తుంది. దీనికి మళ్ళీ ఒక నెరేటివ్ ఉంది. అదేంటంటే, మనం ఓడిపోతున్నాం కాబట్టి మోరల్ నిలబెట్టాలంటే గొడవల్ని రెచ్చగొడితే మన కేడర్ మోరల్ పడిపోకుండా ఉంటుంది అని చంద్రబాబు ప్లాన్ చేసి చేయిస్తూ ఉన్నాడు అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో సేమ్ వైసీపీ వాళ్ళకి నమ్మకాలు పోయింది, అందుకనే వాళ్ళు రిగ్గింగ్ జరిగింది, పోలీసులు, ఈసీ చంద్రబాబు మాట వింటున్నాయి అన్న ఎమ్మెల్యేలు ఇవన్నీ చెబుతున్నారు అనేది వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద ఆరోపిస్తున్నారు. సో ఈ 2 నెరేటివ్లో ఏది కరెక్టు అనేది తేలాలంటే ఇంకా మనకి టైం పడుతుంది ఖచ్చితంగా. బట్ ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా అయితే ఉంది. చంద్రబాబుకి ఎందుకు ప్రొటెక్షన్ పెంచారు అంటే, ఆ స్థాయి వైసీపీ దాడి చేసే అవకాశం ఉందా చంద్రబాబుని? ఆయనకి ఆల్రెడీ Z+ కేటగిరీ ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు, ఆయన మీద ఎవరు దాడి చేసే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు రెండోది. ఆయన ఏమి జనంలోకి పోయి సభలు సమావేశాలు అప్పుడే పెంచలేదు. యాక్చువల్గా ఆయన రోజుకు 3 సభలు పెట్టి జనంలో తిరిగాడు, అప్పుడే ఆయన సెక్యూరిటీ పెంచలేదు. పైగా దేశంలో యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఆయన దాదాపు 10,000 ఎన్కౌంటర్లు చేసి అనేక 100 మందిని చంపించాడు. ఆయనకి థ్రెట్ ఉంది అక్కడ. ఆయనకేమో తగ్గించారు సెక్యూరిటీ, రాజ్నాథ్ సింగ్ తగ్గించారు, చంద్రబాబుకు పెంచారు. దీని వెనక మతలబు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్గా మారింది. దీనికి పాజిబుల్ ఇది ఏంటంటే, ఈ 2 చెప్తున్నారు. వైసీపీ ఓడిపోతుంది కాబట్టి వాళ్ళు ముందుగా చంద్రబాబు మీద అటాక్ చేసే అవకాశం ఉందని, లేదా రివర్స్లో తెలుగుదేశం పత్రికలే రివర్స్ కూడా రాస్తున్నాయి. వైసీపీ గెలుస్తుంది కాబట్టి దీంట్లో వీళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. గెలిచిన వెంటనే తెలుగుదేశం వాళ్ళ అందరి మీద దాడులు జరిగే పరిస్థితి ఉంది. వైసీపీ రెడీగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి గెలవగానే కక్ష తీర్చుకోవాలి. ఎన్నికల టైంలో వీళ్ళు వైలెన్స్ చేశారు కాబట్టి ఈ కక్ష తీర్చుకోవాలని రెడీగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎక్కడా కూడా జగన్ రిగ్గింగ్ జరిగిందని కానీ, ఈసీ చంద్రబాబు కమ్ముడు పోయిందని కానీ జగన్ ఒక మాట కూడా మాట్లాడాల. ఓన్లీ వీళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. ఎవరు సజ్జలు కావచ్చు,
బొత్స కావచ్చు, వీళ్ళు మాత్రం రాంబాబు, ఆళ్ళ నాని వీళ్ళే మాట్లాడుతున్నారు. అట్లేదన్నా ఉంటే జగనే అనేవాడు కదా. ఆల్రెడీ జగన్ ఒకసారి అన్నాడు కూడా, మొత్తం వ్యవస్థ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, ఫెయిర్గా ఎలక్షన్ జరుగుతాయనే డౌట్ కూడా నాకుందని ఆయన అన్నాడు. మరి అట్లాంటిది ఎలక్షన్ జరిగినాక జగన్ ఎందుకు ఆ మాట అనట్లేదు? సో ఎందుకు వేరే వాళ్ళ దగ్గర అనిస్తున్నాడు, తను ఎందుకు అనట్లేదు? సో ఏదో ఒక జరగబోతుంది అనేది అయితే ఉంది. ఏదేమైనా ఎన్నికల తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాల్సి, ఎవరు గెలిచినా కూడా అల్లర్లు జరిగే అవకాశం అయితే రాష్ట్రంలో ఉంది.